హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? పాలకోవా. సో స్వీట్ షాప్లో కన్నా మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే బాగా మరిగించిన పాలని 1 లీటర్ వరకు తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మనం పచ్చి పాలను కూడా తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాల మీగడతో సహా తీసుకున్న పాలు ఏంటంటే మనకి కోవాలాగా త్వరగా ఏర్పడుతుందనమాట. సో అందుకోసమని నేను మరిగించిన పాలని తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పాలు అనేది మనకి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా దగ్గరగా కట్ చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో చేస్తే పొంగిపోయి పోతాయి. అలాగే లో ఫ్లేమ్లో అయితే మనకి త్వరగా పాలు అనేవి ఇంకిపోవు కదా. సో ఈ దగ్గరగా ఇలా కొంచెం అయిన తర్వాత మనం ఇందులో 1 కప్పున్నర వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లా వస్తుందన్నమాట. ఈ వాటర్లా వచ్చిన దానికి ఇంకా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం మంచిగా కలుపుకోవాలి. దగ్గరగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనకి దగ్గరగా అయిపోతుందన్నమాట. దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం దగ్గరగా అయిపోతుంది కదా. ఈ విధంగా పొంగు వచ్చి ఈ కోవలా ఏర్పడింది కదా. ఇంకా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనం 1 కప్పు వరకు లేదా కప్పున్నర వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి కోవా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా గరిటతో కానీ విస్కర్తో కానీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు దగ్గరగా చేసుకోవాలి. మనకి కళాయి నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట. ఇది సపరేట్ అయిన వరకు ఈ విధంగా ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవ్వడానికి మనకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ నెయ్యిని వేసుకున్నాం కదా. ఈ విధంగా మనకి కళాయిని చూసారు కదా, మొత్తానికి సైడ్కి సపరేట్ అవుతుంది. మొత్తం అలా కలుపుతూ అస్సలకే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ కోవా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా కళాయి నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుంది కదా, చూసారు కదా. ఈ విధంగా మొత్తానికి సపరేట్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ తిప్పితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లేదు అంటే ఇది పౌడర్లా మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో మనం కోవా అనేది రెడీ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి పౌడర్ లాగా అయిపోతుంది. అప్పుడు మనకి నచ్చిన షేప్ అనేది మనం చేసుకోలేమన్నమాట. దీనికి ఎంత గోరువెచ్చగా ఉంటే అంత మంచిగా చేసుకుంటే అంత మంచి షేప్ అనేది వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఈ కోవా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా. అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.